తెలంగాణలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అరుదుగా ఒకేసారి 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. కూకట్పల్లి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ లో లక్షలాది మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త ఇండ్లు కట్టకపోగా హైడ్రా పేరుతో అన్నవి కూల్చేస్తున్నారని మండిపడ్డారు. వేలాది మంది పేదల ఇండ్లు కూల్చడం దారుణమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మన జీవనాధారమైన గోదావరి, కృష్ణ నదులను కలుషితం కాకుండా కాపాడాలని సూచించారు. వచ్చే 6 నెలల్లో నదుల పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష ముగిసిన తర్వాత ఆయన ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. మెగాస్టార్ చిరంజీవితో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండస్ట్రీ సమస్యలు, థియేటర్ల పర్సంటేజ్ వ్యవహారాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. చిరంజీవి ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని నిర్మాత దిల్ రాజు తెలిపారు. త్వరలోని మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తూ రేపు రాజమండ్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 3 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీ నేతలను కలిశారు. గతంలో జరిగిన బల పరీక్షలో వీరంతా సివి షణ్ముగన్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఇప్పుడు వారే నేరుగా రాజీనామాలు చేయడంతో అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. భారత్ తో వాణిజ్య ఘర్షణకు దిగే ఉద్దేశం తమకు లేదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రపంచ వాణిజ్య సమస్యలను సవరణ చేయడానికేనని చెప్పారు. ఢిల్లీలో జయశంకర్ తో జరిగిన చర్చలో ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం త్వరలో ఒక కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వచ్చే వలసదారులకు రక్షణ కల్పించాలని జయశంకర్ అమెరికాను కోరారు. నటి ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నారు. కూతురు ఆరాధ్యతో కలిసి రెడ్ కార్పెట్ పై మెరిసిన ఐశ్వర్య లుక్ పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై నటి కంగనా రనౌత్ స్పందిస్తూ ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. 50 ఏళ్ల వయసులోనూ ఐశ్వర్య ఆత్మవిశ్వాసంతో మెరవడం గొప్ప విషయమని ప్రశంసించారు. నటుడు జగపతి బాబు తాజాగా హీరో ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తాను డిప్రెషన్ లో ఉన్న సమయంలో జార్జియాలో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. వయసులో చిన్నవాడైన ప్రభాస్ మనసు ఎంతో గొప్పదని ప్రశంసించారు. దర్శకుడు రాజమౌళి వినయాన్ని కూడా మెచ్చుకున్న జగపతి బాబు ప్రస్తుతం పెద్ద చిత్రంలో నటిస్తున్నారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పంద చర్చలు సాగుతున్నా ఇంకా తుది నిర్ణయం రాలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ రహస్య ప్రాంతంలో ఉండడంతో ఎవరూ సంప్రదించలేకపోతున్నారని అమెరికా నిఘా వర్గాలంటున్నాయి. ఆయన ఒప్పంద పత్రాలను పరిశీలించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో ఒప్పందానికి తాము ఏ రకంగానూ తొందరపెట్టడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్మజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధన చర్యలు ముగిసే వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ వివాదం వల్ల పర్షియన్ గల్ఫ్ లో వేలాది నౌకలు నిలిచిపోయాయి. మైన్స్ తొలగించి చమురు రవాణా సాధారణ స్థితికి రావడానికి మరో 3 నెలల సమయం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.